హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టెంపుల్ కిచెన్స్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చి ఎక్సలెంట్ అండి, అమృతంలాగా ఉంటుంది. ఏంటంటే మనం గుడికి వెళ్ళినప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత భోంచేసుకోవడానికి పక్కనున్న అన్నదాన సత్రంకి వెళ్తాం కదా, దాంట్లో రసం చేస్తారండి. ఎంత బాగుంటుందంటే అసలు మనం నాక్కొని తింటాము, అంత టేస్టీగా ఉంటుంది. సేమ్ ఆ రసం ఎలా చేస్తారో నేను ఆ రెసిపీ మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సూపర్ టేస్ట్ అండి. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి దాంట్లో 2 స్పూన్లు ధనియాలు వేయాలండి. అంటే ఒక పూటకి సరిపోయమైన రసం నేను మీకు చూపిస్తున్నాను. ఒక నలుగురికి మనము ఈ పొడితో రసం తయారు చేసుకోవచ్చు. 2 స్పూన్లు ధనియాలని మనము స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేపేసుకోవాలండి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు ఎక్కువ వేసుకుంటే మనకి మళ్ళీ చేదనిపిస్తుంది, అందుకని ఊరికే 1/2 స్పూను మెంతులు వేసుకొని, 1/2 అంటే 1/4 స్పూన్ మెంతులు వేసుకొని దోరగా మనము వేపేసుకోవాలండి. ఇది బాగా కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ మిరియాలు వేస్తేనే ఆ రసంలో మజా అనేది వస్తుందండి, ఘాటు వస్తుంది. అబ్బా, అస్సలు వదలము. మనం వెళ్ళినప్పుడు తింటాం కదా, వేళ్ళు నాక్కొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అండి. మేమైతే తెగ తినేస్తాం. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిర్చి, మనము స్పైసీ తినే దాన్ని బట్టి, అది కాకుండా దీంట్లో మిరియాలు వేసుకున్నాం కదా, అంత ఎక్కువ స్పైసీ అయితే మరి గొడ్డు కారం అవుతుంది, మనం తినలేము, గొంతులో మంటేస్తుంది. అందుకనేసి ఒక 3 నుంచి 4 వరకు మంచిగా కారం ఉండేది, మంచి కలర్ ఉండే ఎండుమిర్చి తీసుకొని అవి కూడా వేపేసుకొని దోరగా చల్లారిన తర్వాత మిక్సీలో ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి. ఒకసారి మెత్తగా పట్టిన తర్వాత కొబ్బరి ముక్క సన్నగా తరిగేసి ఒక అరచిప్పలో అరచిప్ప ఉంటుంది కదా, అంటే ఒక ముక్క అవుతుంది కదా, దాంట్లో హాఫ్ కొద్దిగా కొబ్బరిని సన్నగా తురుముకొని లేకపోతే తరుక్కొని దాంట్లోనే వేసి దాన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మనం పేస్ట్ లాగా బాగా మెత్తగా కొట్టేసేయాలండి. ఇప్పుడు ఆ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి బాణలు పెట్టి దాంట్లో నూనె అయితే ఒక 4 to 5 స్పూన్స్ వరకు నూనె మనం వేయాలి పోపుకి. ఎందుకంటే ఆ పోపులో ఇంగు పడిన తర్వాత ఫ్లేవరే మారిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఒక 2-3 స్పూన్లు మనకి నూనె ఎక్కువనే పడుతుంది. నూనె బాగా కాగిన తర్వాత పోపు దినుసులు మనం యాజ్ యూజువల్ ఎలా యాడ్ చేస్తాము, మినప్పప్పు, శనగబేడలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, ఎండుమిర్చి 2 నుంచి 3 వరకు మనము చీలికలు చేసుకొని వేసుకోవాలి. ఇంగువ అయితే ఒక 1/2 స్పూన్ వరకు ఇంగు వేయండి, బాగా దట్టించండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మనము మిక్సీలో మెత్తగా పట్టుకున్నాం కదా పేస్ట్, రసం పౌడర్ పేస్ట్ పట్టుకున్నాం కదా, అదంతా కూడా ఆ పోపులోనే వేసి మళ్ళీ మనకి మిక్సీ జార్లో కొద్దిగా అతుక్కొని ఉంటుంది కదా, దాంట్లో కూడా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మొత్తం క్లీన్ చేసి ఆ వాటర్ అంతా కూడా ఈ బాణట్లోనే వేసేయాలండి. తర్వాత నేను ఒక చెంబుమైన వాటర్, అంటే ఒక 250 ml కంటే కొద్ది తక్కువనే వాటర్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఒక నిమ్మకాయ సైజులో అంతా చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ కూడా దాంట్లోనే వేసానండి. తర్వాత అయితే ఒక కప్పు నేను పప్పునైతే ఉడకబెట్టుకున్నాను, కందిపప్పును బాగా మెత్తగా పెట్టుకున్నాను. చింతపండు రసం వేసిన తర్వాత కందిపప్పును కూడా మనము బాగా మెత్తగా అయింది కదా, దాన్ని కూడా యాడ్ చేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. కొద్దిగా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు, నేనైతే గరుకులు ఉప్పే వేసుకున్నాను. తర్వాత నిమ్మకాయ సైజులో అంతనే బెల్లం తురుముకొని, లేకపోతే అలానే బెల్లం ఉంటైనా వేసేయచ్చు, వేడిలో బాగా కరిగిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఒక 10 minutes ఉడకనియండి. బాగా ఉడికితే మాత్రం అసలు ఇది ఉడికేప్పుడే ఆ కొబ్బరి వేసినాం కదా, వాసన అయితే ఎంత బాగుంటుందో అండి, ఆ ఫ్లేవరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా బాగా ఉడికింది కదా, ఉడికిన తర్వాత పైన ఇట్లా మనకి తెల్లగా వస్తుంది, బురుగులాగా వస్తుంది కదా, ఆ బురుగు ఉంటే మనకి టేస్ట్ మారిపోతుందండి. అందుకని మెల్లిగా గరిటెతో ఆ బురుగు మనము ఒక 70% బురుగునంతా తీసేయాలి. ఎక్కువ బురుగు ఎక్కడైతే వచ్చిందో మనం చూసుకొని ఆ పైనంతా తీసేయాలి. తీసి ఒక 2-3 నిమిషాలు బాగా కలిపేసి ఒక 5 minutes ఉంచేద్దాము. తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీరని మీ ఇష్టం, కానీ ఎక్కువ కొత్తిమీర వేసే అంతగా బాగోదు, లైట్గా వేయాలి. కరివేపాకు మాత్రం దండిగానే దట్టించండి. ఇది వేసి బాగా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలండి. మనకి టెంపుల్లో అన్నదాన సత్రంలో ఎలా టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ అండి. ఎంత బాగుందో, వేడి అన్నంలోకి చారు వేసుకొని, నెయ్యి కూడా అవసరం లేదు, ఈ రసంకి అయితే నెయ్యి అవసరం లేదు, ఈ ఫ్లేవరే అంత టేస్టీగా ఉంది. కావాలంటే మీకు పోపులో నూనె బదులు నెయ్యి వేసుకొని ఆ పోపు అయినా పెట్టేసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు చూడండి, ఒక సర్వింగ్ ప్లేట్లో నేను అన్నం పెట్టుకొని దానిపైన చారు వేసి తింటాను, ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇంకా మా ఇంట్లో ఈరోజు అయితే వడియాలు లేవు, పిల్లలు లేరని నేను వేయించలేదు.
వడియాలు వేసుకొని తింటే నా సామిరంగా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుందండి. సేమ్ ఇది తింటా ఉంటే నాకు ఫ్లేవర్ ఎట్లుందంటే గుళ్ళో కూర్చొని తిన్నట్టే ఉందండి. అంత టేస్ట్గా ఉంది. ఈ రసం చేసినప్పుడైతే నేను పప్పు కూర ఏం వేసుకొని ఒక అన్నంలో ఈ రసం వేసుకొని తింటానండి. చాలా మనకి అసలు ఆ ఫ్లేవర్ నోట్లో అట్లనే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.